సో హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం దివ్యల మాధురి గారు 24 గంటలు అవ్వలేదు హౌస్ లోకి ఎంటర్ అయ్యి అప్పుడే రచ్చ సృష్టించేస్తున్నారు, అప్పుడే ఏడ్చేస్తున్నారు కూడా. సో దాని గురించి అయితే కొంచెం మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ప్రోమో మీరు చూసుంటారు. తప్పు ఎవరిది, కళ్యాణ్ దా మాధురి గారిదా? సో వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. మీరు ప్రోమో చూసారు, ఎంతమంది ప్రోమోతో పాటు లైవ్ కూడా చూసారు కామెంట్ చేయండి. నేను లైవ్ కూడా చూసి చేస్తున్నాను ఈ వీడియో. ఇష్యూ ఏంటంటే భయ్య, అసలు ఈవిడ నాకు అర్థం కాలే. ఫస్ట్ నుంచి అసలు ఆ టోన్ ఏంటో, ఆ యాటిట్యూడ్ ఏంటో మాధురి గారిది. అంటే నేనే తోపు, ఈ ఇల్లు నాదే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారనమాట. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది బిగ్ బాస్ షో అండి. బయట ఎంత పెద్దోళ్ళైనా సరే, మీకు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ ఈక్వల్ అయిపోవాల్సిందే. అక్కడ రచ్చ జరుగుతూనే ఉంటది. సో మొదటి రోజే ఈవిడికి ఇష్యూ జరిగింది. అది కూడా కెప్టెన్ అయిన కళ్యాణ్తో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరూ, అంటే దివ్య కుక్ చేస్తుంది కదా, సో కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన గొడవ ఇది. కళ్యాణ్ దివ్య ఇద్దరు కూర్చొని మాట్లాడదాం అనుకుంటారు, ఎందుకంటే మాధురి గారితో. ఎందుకంటే ఆవిడ కుకింగ్ ఏదో లేట్ అయిందట, అక్కడ ఫుడ్ అందరికి టైంకి రావట్లేదు, ఇలాగైతే కష్టం, టాస్క్లు స్టార్ట్ అయిపోతే మొత్తానికి కడుపు ఖాళీతోని వెళ్ళి టాస్క్లు ఆడాల్సి వస్తుందని మాట్లాడుకున్నారు. కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరూ ఇది లేదు, మాట్లాడాలి, మనం చెప్పాలి అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడదాం అని అనుకున్నారు మాధురి గారితో. తప్పేం లేదు, ఎందుకంటే టాస్క్లు అక్కడ స్టార్ట్ అయిపోతే వాళ్ళ హడావిడి వాళ్ళకు ఉంటది. రోజు వాళ్ళు చేసే పని అదే, 5 వారాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, అంతే కదా. సో కూర్చోబెట్టి వాళ్ళకి, ఇప్పుడు ఆవిడ కొత్తగా వచ్చింది కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడడం తప్పే లేదు. పైగా కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి అసలు తప్పు లేదు. ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, ఎవరినైనా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏంటి అన్నది, హౌస్ లో ఎలా నడుస్తాయి సిచ్యువేషన్స్ అని. సో దీంట్లో ఎటువంటి రాంగ్ లేదు కాబట్టి కళ్యాణ్ ఇక్కడ మాట్లాడదాం అనుకుంటాడు. ఇక్కడ స్టార్ట్ అయింది భయ్య అసలైన సమస్య. మాధురి గారు ఇలా వస్తున్నప్పుడు కుర్చీ కూడా తీస్తాడు, అసలు కుర్చీ కూడా తీస్తాడు కూర్చోమని చెప్పడానికి. కూర్చోండి అని అనేసి అని అంటే, ఏ నించుంటే చెప్పలేరా, నించుండి మాట్లాడలేరా అని అనేసి అన్నట్టు గీరగా యాటిట్యూడ్ టోన్తో. నాకు అర్థం కాలే. కళ్యాణ్ కూర్చోమనే కదా చెప్పాడు, ఇంకేదన్నా ఏంటి మోకాలు ఏమన్నాడు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అంత రియాక్షన్ ఎందుకు వచ్చింది అసలు ఆవిడ దగ్గర నుంచి? అసలు ఆవిడ ఏంటంటే ప్రతి ఒక్కరితోని గొడవ క్రియేట్ చేయాలి, గొడవ ఆడాలి, కంటెంట్ రావాలి అని చెప్పి ఏమైనా ప్లాన్ చేసుకొని వచ్చారో తెలియదు కానీ, ప్రతిసారి అదొక యాటిట్యూడ్ టోన్తో, అదొక గీరగా, అది కోపంగా, ఈవిడ వద్దురా బాబు, ఈవిడతో పెట్టుకొద్దురా బాబు అని హౌస్ మేట్స్ అనుకోవాలన్నట్టుగా అని నాకు అలాగే అనిపించింది. ఆవిడ అలాగే ప్రవర్తిస్తున్నారు. సో ఇక్కడ కళ్యాణ్ కూర్చోమంటే నించుంటే మాట్లాడలేరా అని చెప్పి మాట్లాడారు. అక్కడ కూడా కళ్యాణ్ సీరియస్ అవ్వలేదన్నమాట. ఆ మాటకు కూడా సీరియస్ అవ్వలే. సో కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. పోనీ ఆవిడ నించొని ఉండగానే నించొనే కళ్యాణ్ కూడా చెప్తున్నాడు ఏమని, ఈ రోజు అంటే ఇలా జరిగిపోయింది, అది ఇది అని. మీరు ప్రోమో చూసారు కదా, సో దాన్ని పెట్టాను అనమాట. ఈ రోజు అంటే ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ఇలా కాదు, అది ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ మళ్ళీ గీరగా ఒకటి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీకు చూపిస్తాను, ఆగండి. మీరు చూస్తున్నారు కదా ఎంత ఎంత యాటిట్యూడ్ గా మాట్లాడుతున్నారో. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఎవరు రాంగ్ గా మాట్లాడారో చెప్పండి. సో లైవ్ లో కూడా ఇదే జరిగింది ఎగ్జాక్ట్లీ. అలా జరిగిన తర్వాత కళ్యాణ్ వెంటనే ఏమంటాడంటే, మీరు ఒక్క నిమిషం, మీరు ఎలా మాట్లాడతారంటే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పాడు. కళ్యాణ్ చెప్తున్నాను కదా, ఈ వయసులో 23 సంవత్సరాలు అటు కళ్యాణ్కి, ఆ వయసులో అంత మెచ్యూర్డ్ గా ఇంకెవరు మాట్లాడరు. అంత గేరగా అవతల పర్సన్ నుంచి రెస్పాన్స్ వస్తుందంటే, ఇంత మెచ్యూర్డ్ గా ఒక్క నిమిషం, మీరు ఎలా మాట్లాడతారంటే నేను వేరేలా మాట్లాడతానని చెప్పి చాలా పద్ధతిగా చెప్పాడు. అంతేగాని ముందే ఫైర్ అయిపోలేదు కదా. అక్కడి నుంచి మొదలెట్టారండి ఇంక ఈవిడ. ఇంకా చూసుకోండి, ఇంకా కిచెన్ దగ్గర గోల, ఎందుకు అరుస్తున్నావు, దేనికి అరుస్తున్నావు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు. అంటే ఏంటి నాకు అర్థం కాలే. ఈవిడే కదా ఫస్ట్ గేరగా మాట్లాడారు. ఆ టోను, నా టోన్ ఇంతే అని అంటుంది ఈవిడ. మళ్ళీ కళ్యాణ్ ఒకవేళ ఎటకారమే అని చెప్పి అరుస్తుంటే, ఎందుకు అరుస్తున్నావు, దేనికి అరుస్తున్నాడు, ఈవిడ అందరి మీద అరుస్తుంది. ఎవరైనా అరిస్తే దేనికి అరుస్తున్నావు అని అడుగుతుందా? ఇదేటమ్మా ఇది? సో నాకైతే అస్సలు చాలా రాంగ్ అనిపించింది. మాధురి గారితో రాంగ్ అనిపించింది ఈ పూర్తిగా మ్యాటర్లో. అండ్ ఇక్కడ దివ్యకి మంచి రోజులు వచ్చాయా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అంతే. అంటే అక్కడ కరెక్ట్గా ఎలా స్టాండ్ తీసుకోవాలో అలా స్టాండ్ తీసుకుంది. అక్కడ ఆవిడకి సంబంధమే లేదు, కానీ కళ్యాణ్ అక్కడ కూర్చోమని అంటే మీరు చాలా ఎటకారంగా అక్కడ అన్నారు అని చెప్పి దివ్య అక్కడ స్టాండ్ తీసుకున్న విధానం సూపర్ అంతే. ఇప్పుడు దివ్య అక్కడ హైలైట్ అవబోతుంది ఈ రోజు ఎపిసోడ్ లో. సూపర్ అనిపిస్తుంది నాకైతే. లైవ్ చూడగానే చాలా సూపర్ అనిపించారు దివ్యని చూస్తే. సో ఇది కదా మనం కోరుకుంటున్నాం. సో ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ తో కొంచెం బయట దివ్య పేరు కూడా వినిపించే ఛాన్స్ ఉంటది, అది అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా నాకైతే మాత్రం వీళ్ళిద్దరిలో మాధురి గారిదే తప్పు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నామినేషన్స్ గురించి వద్దాం. నామినేషన్ ప్రోమో కూడా వదులుతాడు కాసేపట్లో, అది కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. అది ఒక టాస్క్ పెడతారనమాట. ఆ టాస్క్ పెట్టి అప్పుడు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ ఎవరు చేస్తారంటే, ఈ టాస్క్ ఎవరు ఆడతారంటే మన వైల్డ్ కార్డ్స్. సో వైల్డ్ కార్డ్స్ ఆడతారు. ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. వైల్డ్ కార్డ్స్ కి టాస్క్ ఇస్తారు. ఒక బాల్ ఉంటుంది అనమాట. ఆ బాల్ ని
ఈ మొత్తం ఈ 6 వైల్డ్ కార్డ్స్ లో ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు నచ్చిన వాళ్ళకి హౌస్మేట్స్ లో మిగిలిన హౌస్మేట్స్ లో నచ్చిన వాళ్ళకి ఆ బాల్ ఇవ్వాలి. ఆ బాల్ ఇస్తే ఫస్ట్ ఎవరు తీసుకుంటారో మనకు నేను ఆల్రెడీ ప్రోమో చూసాం మనం. నిఖిల్ నాయర్ ఫస్ట్ బాల్ తీసుకుంటాడు. ఆ బాల్ తీసుకొని తనుజకి ఇచ్చేస్తాడు అనమాట. సో తనుజకి ఇస్తే తనుజ నామినేట్ చెయ్యాలి. తనుజ ఎవరిని నామినేట్ చేస్తుంది? సుమన్ని రాముని నామినేట్ చేస్తుంది. సో ఇది ప్రక్రియ. ఎవరు వైల్డ్ కార్డ్ లో బాల్ పట్టుకుంటే ఆ బాల్ తీసుకెళ్లి ఆ వైల్డ్ కార్డ్ ఎవరు హౌస్ మేట్స్ ఓల్డ్ హౌస్ మేట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న మన పాత కంటెస్టెంట్స్ కి ఎవరికైతే బాల్ ఇస్తారో వాళ్ళు వచ్చి ఇద్దరు నామినేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ తీసుకొని తనుజకి ఇస్తే తనుజ రాముని సుమన్ని చేసింది కదా. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటది. ఏంట్రా అంటే బాల్ పట్టుకొని నిఖిల్ వచ్చాడు కదా. ఆ నిఖిల్ ఈ తనుజ నామినేట్ చేసిన ఇద్దరు సుమనుని ఎవరు సుమను రాము ఎవరైతే తనుజ నామినేట్ చేసిందో వీళ్ళిద్దరిని నిఖిల్ ఒకరిని సేవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే నిఖిల్ సుమన్ని నామినేట్ చేసి రాముని సేవ్ చేస్తాడు అనమాట. సో తనుజ సుమన్ రాముని నామినేట్ చేస్తే నిఖిల్ ఏమో రాముని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి ఇంకేదో రీజన్ చెప్తాడు, అది మీరు ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. అలాగే కంటిన్యూ అవుతుంది నామినేషన్ ప్రాసెస్ అంతా. సో ఇదే భయ్య సింపుల్ ప్రాసెస్. తర్వాత కళ్యాణ్ ఎలాగో తెలిసిందే కదా, ఎవరు నామినేట్ చేయకూడదు. సెకండ్ ఏమో రమ్య బాల్ పట్టుకుంటుంది. రమ్య బాల్ తీసుకొని వెళ్ళి రాముకి ఇస్తుంది. రాముకి ఇస్తే రాము ఎవరిద్దరు నామినేట్ చేస్తాడు తెలుసా? డీమన్ పవన్ ని రీతుని నామినేట్ చేస్తాడు రాము. సో అప్పుడు రమ్య ఎవరిని కాపాడుతుంది అంటే రీతుని సేవ్ చేసి డీమన్ ని నామినేషన్ లో ఉంచేస్తుంది. ఇది రమ్య చేసే పని అనమాట. సో అలా రీతు సేఫ్ అయిపోద్ది ఈ వీక్ కి. తర్వాత థర్డ్ గౌరవ్ పట్టుకుంటాడు బాల్. గౌరవ్ చాలా బాగా ఆడుతాడు. ఈరోజు టాస్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు గౌరవ్ బాల్ పట్టుకున్న తర్వాత సంజనకి ఇస్తాడు అనమాట ఆ బాల్ తీసుకెళ్లి. సంజన వెళ్ళి రాముని బర్నీని నామినేట్ చేస్తుంది. తర్వాత గౌరవ్ రాముని సేవ్ చేసేస్తాడు. గౌరవ్ సేవ్ చేసేస్తాడు. బర్నీని మాత్రం నామినేషన్ లో ఉంచేస్తాడు. సో అది జరిగేది. తర్వాత ఫోర్త్ కూడా మళ్ళీ గౌరవే తీసుకుంటాడు. తీసుకొని గౌరవ్ గురించి చెప్పాలి భయ్య. గౌరవ్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు లైవ్ నేను చూస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ఎంత చక్కగా నిన్న నేను రివ్యూలో ఏదైతే చెప్పాను తెలుగు వాళ్ళని తేడానికి ఏమైపోయిందిరా ఎవర్రా వీళ్ళంతా నేను ఏదైతే చెప్పాను ఆ మాట నేను నిజంగా గౌరవ్కు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నాను. నిజంగా చాలా కష్టపడుతున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు. ఆ ఇల్లు తుడడానికి వాళ్ళు చీపురు తీసుకొని ఇల్లు తుడుస్తూ లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు తినడానికి కానీ సర్వ్ చేస్తున్నప్పుడు యాపిల్ ఇస్తున్నప్పుడు బర్నీ గారికి తీసుకోండి అని అనడానికి తెలుగులో ఏమంటారో అని అడిగి మరీ ఇస్తున్నాడు. తుడుస్తున్నప్పుడు రాముకి పాటలాగా నాకు చెప్పండి, పాటలాగా నేను గుర్తుంచుకుంటే తెలుగు నాకు ఈజీగా వచ్చేస్తుందని చాలా కష్టపడుతున్నాడు తెలుగు నేర్చుకోవడానికి. సూపర్ అనిపించాడు నాకు. సూపర్ అంతే. ఆ నాగార్జున గారు ఖచ్చితంగా పొగుడుతారు ఈ వారం వచ్చి. సో ఇప్పుడు గౌరవ్ ఫోర్త్ టైము గౌరవ్ మళ్ళీ బాల్ తీసుకొని ఈసారి తీసుకెళ్లి సుమన్కి ఇస్తాడు అనమాట బాల్. సో సుమన్ ఎవరు నామినేట్ చేస్తాడంటే తనుజని సంజనని నామినేట్ చేస్తాడు. గౌరవ్ ఏమో సంజనని సేవ్ చేసేస్తాడు. సంజనని సేవ్ చేసి తనుజని నామినేట్ లో ఉంచేస్తాడు. సో ఇదనమాట జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ లో దివ్యల్ మాధురి గారికి బాల్ వస్తుంది. ఆ బాల్ తీసుకెళ్లి రీతుకి ఇచ్చేస్తుంది అనమాట ఆ మాధురి గారు. సో రీతు ఏం చేస్తుంది అంటే బర్నీని దివ్యని నామినేట్ చేస్తుంది. తర్వాత మాధురి వెళ్ళి బర్నీని సేవ్ చేసి దివ్యని నామినేట్ చేస్తుంది అనమాట. సో అంటే తెలిసిందే కదా ఇప్పుడే ఇష్యూ అయింది. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడతో వైల్డ్ కార్డ్స్ కి టాస్క్ కంప్లీట్ అయిపోతాయి. ఇది జరిగేది. ట్విస్ట్ ఒకటి ఉంటది. ఆ ట్విస్ట్ ఏంటంటే క్యాప్టెన్ కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసి పడేయాలన్నమాట. మన క్యాప్టెన్ అయిన కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేస్తాడంటే రాముని నామినేట్ చేసేస్తాడు. సో ఆ విధంగా రాము కూడా నామినేషన్స్ లోకి వచ్చేస్తాడు. సో అలాగా 6 అయితే నామినేషన్స్ లో ఉంటారు భయ్య. ఆ 6 ఎవరెవరంటే దివ్య, భరణి, రాము, డేమన్ పవన్, అలాగే తనుజ, సుమన్. సో ఈ 6 అయితే నామినేషన్స్ లో ఉంటారు. సో ఇది ఇప్పుడు జరగబోయేది ఈ రోజు ఎపిసోడ్ లో. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన నామినేషన్ లిస్ట్ లో ఈ వారం మీకు ఎవరు వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎవరికి మీరు ఓట్ చేస్తారు, ప్రతిదీ కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రోమో చూసారు, లైవ్ చూసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కళ్యాణ్ది తప్ప మాధురి గారి తప్ప ఇద్దరిలో ఎవరిది తప్పు కింద క్లియర్ గా కామెంట్ చేయండి. తప్పేం లేదు. సో నాకైతే కళ్యాణ్ది తప్పు అనిపించింది. సో ఇదిగా ఈరోజు వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.